దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము ఆ చోటికి యెహోవాయీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. దయతందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ కూడా మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించినటువంటి మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. మీరు తోడుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలు యందును, ఆరాధన క్రమం అంతటి యందును ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. వినిచున్న ప్రతి వారికిని వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేయండి. నీ వాక్యపు వెలుగులో మేము జీవించగలిగే కృపను మాకు ప్రసాదింపచేసి మా జీవితాల ద్వారా, నీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటనగా జెహోవా జైరే, యెహోవాయీరే అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకొనబోతున్నాం. ఈ యొక్క అంశములో 7 విషయాలను ఈ ఉదయకాలపు వేళలో మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మరి 7 విషయాలను కూడా తరచుగా రిపీట్ చేయటం నాకు ఇష్టం లేక ఒకదాని తర్వాత ఒకటి మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతములో ఉర్ అనేటువంటి ఒక పట్టణములో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం యొక్క వృత్తి ఏంటనంటే విగ్రహాలను తయారు చేసి ఆ విగ్రహాలను మనుషులకు విక్రయించటం అనేటువంటిది వారి యొక్క ఇంటి వృత్తి. అనేకమైనటువంటి విగ్రహాలను తయారు చేసి ఊరూర్లా వెళ్ళి ఆ యొక్క విగ్రహాలని అమ్ముతూ ఉండేవారు. ఇంతకుముందు అంత ట్రాన్స్పోర్టేషన్స్ లేవు కాబట్టి మరి వారు ఆ తట్టను నెత్తిమీద పెట్టుకుని విగ్రహాలని ఆ తట్టలో పెట్టుకుని ఊరూరా వెళ్ళి అమ్మవలసినటువంటి పరిస్థితి.
ఇలాగా అమ్ముతున్నటువంటి వ్యక్తితో ఒక రోజున ఆకాశము నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రామా, అబ్రామా, నీవు నీ ఊరిని, నీ బంధువులను, నీ రక్త సంబంధికులను నువ్వు విడిచిపెట్టి నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళితే ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలంత గొప్ప జనాంగాన్ని, భూమి మీద ఉన్నటువంటి ఇసుకరేణులంత గొప్ప సంతానాన్ని నీకు కలగజేస్తాను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఇంతకాలం నుంచి ఈ విగ్రహాలను పట్టుకెళ్ళి మోసుకెళ్ళి అమ్ముతున్నాడు, కానీ ఇంతవరకు ఒక్క విగ్రహం కూడా ఇతనితో మాట్లాడలేదు. వాక్యం ఏం చెప్తుంది? కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, నోరుండి తినవు అని లేఖనం తెలియజేస్తుంది. కానీ భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు ఆకాశము నుండి ఎప్పుడైతే అబ్రాముతో మాట్లాడాడో, అబ్రహాము దేవుని మాట విన్నాడు. అందుచేత అబ్రహాము కొన్ని త్యాగాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి త్యాగం అని అంటే, పుట్టి పెరిగినటువంటి ఊరు వదిలేయాలి, స్నేహితులను వదిలేయాలి, బంధువులను వదిలేయాలి, తనకేమన్నా స్థిరాస్తులు లేక ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, కదల్చబడినటువంటి ఆస్తులు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలి. ఊర్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటనగా అగ్ని. దేవుడు అబ్రహామును అగ్నిలో కాలకుండా, అగ్నిలో నుండి దేవుడు తప్పించటానికి అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని మనవి చేస్తున్నాం. అబ్రహాము దేవుని మాట పూర్తిగా విన్నాడా అని అంటే కొంత వినలేదు. ఎందుకంటే తన రక్త సంబంధికులను వదిలేయాలి, కానీ లోతును కూడా తీసుకెళ్తున్నాడు, వాళ్ళ నాన్నను కూడా తీసుకెళ్తున్నాడు. వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళ నాన్న వారితో ఉన్నంతసేపు వాళ్ళ ప్రయాణము కొనసాగించబడటం లేదు. అటువంటి పరిస్థితిలో దేవుడు తప్పని పరిస్థితిలో అబ్రహాము తండ్రిని ఆయన సన్నిధిలోనికి పిలుచుకోవలసి వచ్చింది. అబ్రహాము తండ్రిని పిలుచుకున్న తరువాత అబ్రహాము తన ప్రయాణాన్ని దేవుడు చెప్పిన రీతిలో కొనసాగిస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు దీవిస్తున్నాడు. అబ్రహాముతో వెళ్ళినటువంటి లోతును కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానం అలా మిగిలింది. ఏంటనగా, ఆకాశములో ఉన్నంత నక్షత్రాలంత సంతానాన్ని, భూమి మీద ఉన్నటువంటి ఇస్క్రీనులంత సంతానాన్ని చేస్తాననేటువంటి వాగ్దానం అలాగే మిగిలింది. 1 సంవత్సరం ఎదురు చూస్తాడు, 2 సంవత్సరాలు ఎదురు చూస్తాడు, వాగ్దానం నెరవేరలేదు. దేవుడు వాగ్దానము చేసిన 25 సంవత్సరాలు ఎదురుచూపు తర్వాత అబ్రహాముకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఇస్సాకు అనేటువంటి పేరు పెట్టారు. ఇస్సాకు అనేటువంటి పేరుకి ఏంటనగా నవ్వు. ఈ మధ్యన ఒకటి ఫేస్బుక్లో ఏం పెట్టాడనంటే, హస్బెండ్ అనేటువంటి పేరు అంట హిందీలోంచి వచ్చిందంట. అసలు ఇంగ్లీష్కి హిందీకి సంబంధం లేదు. హస్ అంటే నవ్వు, బంద్ అంటే నవ్వు ఆగిపోయిందంట పెళ్ళైన కాడి నుంచి. ఇస్సాకు పుట్టినప్పుడు నవ్వు పుట్టింది. మరి వాళ్ళ నవ్వుకోవటమే కాదు, దేవుడు చెప్పినటువంటి రీతిగా జనం కూడా నవ్వుకున్నారు. ఏంటి ముసలిదే పిల్లోనికి అన్నది ఏంటని నవ్వుకున్నది. లేక పుట్టినటువంటి కుమారుణ్ణి ఎలా చూసుకుంటారు? అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు, గారాభంగా చూసుకుంటున్నారు, చాలా అద్భుతంగా పెంచుతూ ఉన్నారు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు పాలు విడిచినప్పుడంట అందరికీ విందు చేస్తాడని వాక్యం తెలియజేస్తుంది. అనగా అబ్రహాము తన కొడుకుని అంత ప్రేమించాడు.
22వ అధ్యాయములో ఆదికాండములో మనము చూసినప్పుడు అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. ఏం పరిశోధిస్తున్నాడనంటే, అబ్రహాముకి నా మీద ఎక్కువ ప్రేమ ఉందా, దేవుడి మీద ఎక్కువ ప్రేమ ఉందా, లేక నా మీద ఎక్కువ ప్రేమ ఉందా, లేకపోతే వాళ్ళ కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉందా అని దేవుడు పరిశోధిస్తున్నాడు. వాక్యం తెలియజేస్తుంది, దేవుడు అబ్రహాముతో మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడంటే, నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి మోరియా దేశములో ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించుము అని దేవుడు అబ్రహామును అడుగుతా ఉన్నాడు. చూడండి, మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. అబ్రహాము దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తున్నాడనంటే అది ఎవరనంటే ఇస్సాకే. ఇస్సాకు తర్వాతే తన భార్య అయినా, ఇస్సాకు తర్వాతే ఆస్తి అయినా, అంతస్తు అయినా. దేవుడు ఏమడుగుతున్నాడనంటే, అబ్రహాము ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాడో దాన్నే ఇమ్మని అడిగాడు. ఇది నాన్ని దేవుని వాక్యం వినుచున్న ప్రియ సహోదరుడా, మీలో చాలామంది అనొచ్చు, ఇది కాకుండా ఏది అడిగినా ఇచ్చేస్తాను కానీ ఇది మాత్రం నేను ఇవ్వను. దేవుడు నన్ను అడిగేటప్పుడు ఏమడుగుతున్నాడనంటే, నీకు ఏది ఇష్టమో, నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దేవుడు దాన్నే అడుగుతాడు. అబ్రహాముకు త్యాగాలు చేయటం కొత్త కాదు. దేవుడి కోసం ఊరినే వదిలేసి వచ్చాడు. దేవుని కోసం అనేక మంది స్నేహితులను, బంధువులను వదిలేసి వచ్చాడు. అబ్రహాముకు త్యాగం చేయటం కొత్త కాదు. కానీ బంధువులను వదిలేస్తాం వేరు, సొంత కొడుకును పోగొట్టుకోవటం వేరు. అది కూడా తన చేతులతో తాను చంపి తన చేతులతో తాను కాల్చాలి. అది ఎంత ఘోరమైనటువంటి పనిష్మెంటో ఒక తండ్రికి మీరందరూ కూడా గమనించాలి. ఇప్పుడు దేవుడు తూకం వేస్తున్నట్టుగా వేస్తున్నాడు. నేను ఎక్కువ, నీ కొడుకు ఎక్కువ. అబ్రహాం అంటున్నాడు, దేవుడా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా కొడుకు కానివ్వండి, సమస్తము ఏదైనా కానివ్వండి, అది మీకోసం నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి, దేవుడు వెళ్ళమన్న దేశానికి అబ్రహాం ఉన్న చోటు నుండి అక్కడికి వెళ్ళటానికి 3 రోజులు ప్రయాణం పడుతుంది. అంటే అబ్రహాముకు ఆలోచించుకోవటానికి ఎన్ని రోజులు ఉంది? 3 రోజులు ఉంది. 3 రోజుల్లో ఎప్పుడైనా సరే, దేవుడా నువ్వు ఇలా అడిగావు కాబట్టి ఇది నేను చేయలేను అని వెనక్కొచ్చేయచ్చు. ఇది వెంటనే జరిగిపోయింది కాదు. వెంటనే జరిగిపోయింది వేరు, జరగటానికి కొంతకాలం మధ్యలో ఉండటం వేరు. సడన్గా చచ్చిపోయామనుకోండి, అది వేరు. హాస్పిటల్లో పెట్టి చచ్చిపోతాడంట అని అలా చెప్పడం, అలా చచ్చిపోవటం వేరు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలాగుందనంటే, సడన్గా జరిగేటువంటిది కాదు. 3 రోజులు తన తలగుండా తన కుమార్ని ఎలా చంపాలి, తన కుమార్ని ఎలా కాల్చాలి అనేటువంటి ఆలోచనలతో నలిగిపోయేటువంటి పరిస్థితి. ఇక్కడ మీ అందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. అదేంటనంటే, దేవుడు నరబలి కోరతాడా? దేవుడు నరబలి కోరతాడా? దేవుడు నరబలి కోరడు. దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడనంటే, మీ కుమారులనే కానీ మీ కుమార్తెలనే కానీ
అగ్నిగుండము గుండా నడిపించకూడదు. గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో నిప్పులేసి ఆ నిప్పుల మీద నడుస్తారు కొంతమంది. కాలిపోతేనేమో భక్తుడు కాదు, కాలపోతేనేమో భక్తుడు. ఒకవేళ మీరు అన్యులను చూచి మీ కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ అగ్ని మీద నడిపిస్తారేమో, అది యెహోవాకు హేయము. ఎందుకంటే అది దేవునికి ఇష్టం కానటువంటి పని అని దేవుడు నొక్కి చెప్పాడు ఇశ్రాయేలీయులకు. అసలు ఆ పిల్లల్ని అగ్నిలో నడవటానికే ఇష్టపడలేని దేవుడు పిల్లలను చంపేసి అగ్నిలో కాల్చేసి ఆయనకు బలిగా ఇమ్మని అడుగుతాడు అనుకుంటున్నారా మీరు? ఈ స్టోరీ చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే దేవుడు నరుని బలిగా అడుగుతున్నాడేమో అనిపిస్తుంది. కానీ మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుడు నరబలి కోరేవాడు కాదు. ఎందుకంటే ఈ వృత్తాంతములో ఇస్సాకు చనిపోడు, ఇస్సాకును దేవుడు కాపాడుతాడు అనే సంగతి అబ్రహాముకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. 3 రోజులు నా కొడుకుని నేను పోగొట్టుకుంటాను, నా కొడుకు నా కళ్ళకు కనపడ్డు, నా కొడుకు నేను ఎంత ప్రేమించాను. అతని మైండ్లో పనిచేసేటువంటి ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉంటాయో మీరందరూ కూడా గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఒక తండ్రి, అమ్మ మాటలతో ప్రేమ చూపిస్తుంది, తండ్రి తన కుమారుని పట్ల జాలి చూపిస్తాడు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా మీ ఎడల జాలి పడుతున్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు 4 వెళ్తున్నారండి ప్రయాణం. సాధారణంగా మనకి ఇష్టం లేని పని చేయాలని అంటే ఏం చేస్తాం? స్పీడ్గా చేస్తామా, స్లోగా చేస్తామా? ఎవరు మాట్లాడరమ్మా? అడుగులు అడుగేసుకుని బస్సు దాటిపోయేదాకా, తెల్లవారుజామున బస్సు అండి, ఆ బస్సు దాటిపోయేదాకా నాటకాలు ఆడేసి అప్పుడు బస్సు కోరమేళ్ళలో బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు మనకు ఆ శబ్దమేనే అప్పుడు పరిగెట్టుకుని వస్తాం. దాని అర్థం ఏంటి చెప్పండి? ఇష్టం లేనటువంటి ప్రయాణం వెళ్ళటానికి ఇష్టం లేక. అర్థమైందండి? కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? తెల్లవారుజామునే లేచిపోయాడట. తెల్లవారుజామున ఎవరు లేస్తారు? తెల్లవారుజామున ఎవరు లేస్తారు? ఎవరు ఎగరాస్తున్నది? ఆడవాళ్ళు లేస్తారా ముందు, మగవాళ్ళు లేస్తారా? అమ్మా, కాలం మారిపోయిందండి. ఒకప్పుడు ఆడవాళ్ళు లేచేవారు, ఇప్పుడు మగవాళ్ళు లేచి బెడ్ కాపీ పెట్టి అవి ఇస్తే బాగుండు అనుకునే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొంచెం నిద్ర అంట. వీళ్ళకి సిరిపోని బట్టలు ఉంటాయంట, కొన్నాళ్ళు పోయిన తర్వాత మంచి బట్టలు కూడా ఉండవంట. ఎందుకంటే ఎంత నిద్ర అయినా కానీ వాళ్ళకి అసలు కరువు అనేటువంటిది తీరలేనటువంటి పరిస్థితి. సాధారణంగా మా చిన్నతనంలో ఎవరు ముందు లేచేవారు అంటే స్త్రీలు ముందు లేచి ఈ పైపులు కుళాయిలు లేనప్పుడు పొద్దున్నే బిందెలు పట్టుకుని చెరువు రేవు దగ్గరికి వచ్చేవారు అన్నమాట. ఆ తర్వాత పాలు తీసేటువంటి వాళ్ళు పెద్దోళ్ళు లేచి ఆ ముంతలు పట్టుకొని గేదెల దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు పండుకోవటం అర్ధరాత్రి, లేవటం మిట్ట మధ్యాహ్నం. సూర్యుడు ఉదయంతో వెళ్దు, సూర్యుడు మధ్యాహ్నమే తెలుస్తుంది. సూర్యుడు నెత్తి మీదకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. అబ్రహాము ఎలాగోలాగ లేట్ చేస్తే నా కొడుకుని చంపక్కర్లొద్దు, నా కొడుకుని బలివ్వక్కర్లొద్దు అని ఇష్టం లేనోడైతే లేట్ చేసేవాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే 22వ అధ్యాయం చదివిన ఎంత స్వీట్గా ఉంటుందో ఆ 22వ అధ్యాయము. పెందల కడే లేచిపోడంట, వాళ్ళ ఆవిడకంటే ముందు లేచిపోడట. ఎందుకంటే వాళ్ళ ఆవిడ ముందులైతే ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, పిల్లని ఎక్కడ తీసుకెళ్తున్నారు, కూడా ఈ కట్లేంటి, కూడా ఈ నిప్పేంటి, కూడా ఈ కత్తి ఏంటి, ఈ ప్రశ్నలన్నీ అడుగుతుందని సారమ్మ గారు లేవకుండానే అబ్రహాము గారు పనులకి చెప్పి తెల్లవారుజామునే బయలుదేరిపోయాడట. ఎందుకనంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, పనిలో జాగు చేయువాడు నష్టము తెచ్చువానికి సోదరుడు.
ప్రతి దాంట్లో లేట్ చేస్తున్నావనంటే నీ వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. లేట్ అన్నిసార్లు పనిచేయదు. అంచేత నేను నిమిషం లేట్ అయితే పరీక్ష రాయనివ్వను అంటున్నారు. ఎందుకంటే ఆ రకంగా క్రమశిక్షణ నేర్చుకుంటారేమో అని. నిమిషం దాటితే రాయనివ్వరు అంట పరీక్ష. ఇప్పుడు సంవత్సరం అంతా చదివినోడికి నిమిషం ఎంతో ప్రాముఖ్యం ఒకసారి ఆలోచన చేయండి. నిమిషం కాదు, గంట ముందు వెళ్ళిపోవాలి అక్కడికి. చూద్దాంలే వెళ్దాంలే అనుకుంటే నువ్వు ఎక్కడ చెప్పిన స్టక్ అయిపోతావా, నిమిషం దాటిపోతుంది. దీన్ని పరీక్షను రాయనివ్వకపోతే సంవత్సరం అంతా వేస్ట్ అయిపోద్ది కదా. అబ్రహాము 2 సేవకులను తీసుకుని గాడిదకు గంతలు కట్టి పొల్లల గాడిద మీద పెట్టి వీళ్ళు 4 కూడా ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. 3 రోజులు నలిగిపోతున్నాడు. అయ్యో ఇదే లాస్ట్ చూపేమో, కూడా తీసుకెళ్తున్నాం, తండ్రి కొడుకుని చంపేస్తాడని ఎవడన్నా ఊహించాడా? తండ్రి దగ్గర ధైర్యంగా కాకపోతే, తల్లి దగ్గర ధైర్యంగా కాకపోతే ఇంకెవరి దగ్గర ధైర్యంగా ఉంటారు పిల్లలు? 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా, మోరియా పర్వతాలు కనబడుతున్నాయి. పనోళ్ళతో చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండిపోండి అని. అక్కడ చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మేము యెహోవాకు మ్రొక్కి ఆయనకి బలి అర్పించి మేము మరలా మీ దగ్గరికి వస్తాం. ఇంగ్లీష్లో చూసినట్లయితే వి విల్ కమ్ బ్యాక్, మేము తిరిగి వస్తాం. మేము ఏమనాలండి అసలు ఒరిజినల్గా? మా ఓడిని అక్కడ చంపేస్తాను, నేను ఒకనే వస్తాను, నేను తిరిగి వస్తాను అనాలి. కానీ ఏం చెప్తున్నాడు తెలుసా? మేము తిరిగి వస్తాం. చూసారా అబ్రహాము నమ్మకం? దేవుడు నా కొడుకుని చంపేసేంత కఠినాత్ముడు కాదు. మేము తిరిగి వస్తాం. వాళ్ళ కొడుకు అడుగుతున్నాడు చూడండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకు ఏమని అడుగుతున్నాడు అంటే 22వ అధ్యాయం 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూస్తాడు. ఈ 2 మాటల్లో కూడా అబ్రహాము ఏమి నమ్ముతున్నాడనంటే, నా కొడుకును దేవుడు చావనివ్వడు, నా కొడుకును దేవుడు కాపాడుతాడు అనేటువంటి గొప్ప నమ్మకాన్ని అబ్రహాము పలికినటువంటి మాటల్లో మనకు కనబడుతూ ఉంది. ఎవరు వెళ్తున్నారు? 2 వెళ్తున్నారు. అబ్రహాము తన కొడుకు తల మీద పుల్లలు పెట్టాడు అంటే పుల్లలో మోయగలిగే అంత శక్తి ఉన్నవాడు, చంటి పిల్లోడు కాదు. రెండవది, మరి ఆ పిల్లోడు ఎంత తెలుగుగా అడుగుతున్నాడు చూడండి. నాయనా, నీవు నేను ఉన్నాం, నిప్పుంది, కత్తుంది, కట్లున్నాయి, కానీ వధించడానికి గొర్రె పిల్లేది అంటే అంతలాగా ఆలోచించేటువంటి జ్ఞానం ఉన్నటువంటి కొడుకు అనగా బొత్తిగా చంటి పిల్లోడు కాదు. కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీద పండుకోబెట్టేసి అంత చంటి పిల్లోడు కాదు. జ్ఞానము ఎరిగిన వాడు ఇస్సాకు. ఇస్సాకును బలిగా ఇద్దామనుకున్నప్పుడు ఇస్సాకు వయసు ఎంత అనే దాని గురించి అధ్యయనం చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే 12 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవాడట. 12 దాటి ఉండొచ్చు, 35కి లోపు ఉండొచ్చు. ఇది వేదాంతులు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు అబ్రహాము ఆ మోరియా దేశంలో ఉన్నటువంటి పర్వతం మీదకి వచ్చి వాక్యం తెలియజేస్తుంది, ఇది అబ్రహాము దేవునికి పెట్టిన పేరు కాదు, అబ్రహాము ఆ స్థలానికి పెట్టినటువంటి పేరు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏంటంటే ఇది దేవుడి పేరేమో అని.
అక్కడ రాయబడి ఉంది, ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. దేవుడికి కాదు పేరు పెడతా, దేనికి పెట్టాడట? ఆ స్థలానికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడట. దాని అర్థం ఏంటంటే యెహోవా చూచువాడును అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుడు కేవలం చూడటమే కాదు, నీ పరిస్థితిని చూచి, నీ అవసరాన్ని చూచి నీకు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిది, ఇప్పుడు తీసుకెళ్ళినటువంటి కట్టెలు, కత్తి, నిప్పు అక్కడ పెట్టి వాక్యం తెలియజేస్తుంది, కాల్చేసి పొలాలని ఒజ్జుగా పెడతాం ఎందుకు? పొలాలు ఎలాగ కాల్చేస్తాం కదండి, కాల్చేసినప్పుడు ఒజ్జుగా పెడతాం ఎందుకు? మీరు ఆలోచన చేయండి. దేవుని దగ్గర ఏ పని చేసినా శుభ్రంగా క్రమముగా చెయ్యాలి. అయ్యారండి టీ తాగండి అంటారు కొంతమంది. టీ తాగమని బీరువా మీద ఉన్న కప్పు తీసేసి దాంట్లో పోసేస్తారండి. బీరువా మీద ఉన్న కప్పుని తీసి ఆ కప్పులో టీ వేసేస్తారు. ఆ బీరువా మీద ఎన్ని రోజుల నుంచి ఉంటుందో అక్కడ. ఎంత దుమ్మట్టేసి ఉంటుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి కదా కరోనా వాళ్ళకి. నువ్వు అక్కడ ఇవ్వటం ప్రాబ్లం కాదు, నువ్వు ఇచ్చిన తాగితే తెగుళ్ళు వచ్చేస్తాయి. నువ్వు దేవుడి సేవకుడికి ఇచ్చినా, దేవుడికి ఇచ్చినా నువ్వేం చేయలేనంటే అది 1-10 సార్లు. ఎందుకంటే కొంతమంది ఇస్తారండి, నీ శ్వాసన వచ్చేస్తుంది ఆ గ్లాస్ నీ శ్వాసన వచ్చేస్తుంటే ఎలా తాగమంటావు మమ్మల్ని? ఒకసారి నువ్వు చెక్ చేసుకోవాలి కదా మాకు ఇచ్చే ముందు. కాల్ చేసేటువంటి కట్టెలే కదా అని చెల్లాచెదరుగా పడేయలేదు. దేవునికి అర్పించేటువంటి అర్పణ ఇది. ఈ అర్పణ ఒక క్రమముగా, ఒక పద్ధతిగా, శుభ్రంగా మనము చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఒక సహోదరుడు అడిగాడు, ఏమని అడిగాడు తెలుసా? అందరు పాస్టర్లు ఇంటికి వచ్చి తింటారండి, మీరు ఎందుకు తినరు? కుదరదండి, మీరు మా ఇంటికి వచ్చి తినాలండి అన్నాడు. ఓరు బాబు, నీకు విషయం అర్థం అవట్లేదు, మేము ఎందుకు తింటలేదు. సరే, నువ్వు ఇంతగా బలవంతం పెడుతున్నావు కాబట్టి మీ ఇంటికి వచ్చి నేను భోజనం చేస్తాను అని మా ఇంట్లో వాళ్ళందరం వెళ్ళాం. ఇలా అన్నం పెట్టారండి, కూర వేసారండి. ఆ కూరలో చెయ్యట్టిన వెంటనే ఇంత తొట్టు తగిలిందండి, వెంట్రుకలు. మన సంగస్తులే. మా ఇంటి దగ్గర అయితే ఏం చేస్తామండి, పక్కన ఆడేసేసి ఇంకో కూర వండుకున్నా తింటాం కదా. ఇప్పుడు నేను అక్కడ ఏం చేయాలి చెప్పు? కనీసం ఒక దైవ సేవకుడు వండుతున్నాం, దీని మీద ఒక మూత వేయాలి, ఓ జాగ్రత్తగా చూడాలి అనేటువంటి ఆలోచన లేకపోతే మనం ఏం చేయను? దేవుడు కాల్చేయమన్నాడు నా కొడుకుని, దేవుడు కాల్చేయమన్నాడు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా కాల్చేస్తాను, ఇష్టం వచ్చినట్టుగా నా కట్టెలు పెట్టేస్తాను, ఇష్టం వచ్చినట్టు పడేస్తాను, కోసేసి అంటిచేత్తమే కదా, అంటిచేస్తాను అనలేదు. వాక్యం చదవండి, ఎంత పద్ధతిగా ఆ పొలాలు పేర్చాడో, ఆ కట్టెలు పేర్చాడో, ఎంత పద్ధతిగా తన కొడుకుని దాని మీద పెడుతున్నాడో ఒకసారి ఆలోచించేయమని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు నువ్వేమిచ్చావని చూడట్లేదు, ఇచ్చేది నువ్వు ఎలాగిచ్చావనేది కూడా చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశారు అనుకుంటున్నారు? ఆ కట్టెలను సక్రమంగా పేర్చి పిల్లోడు కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడండి. బొత్తిగా మాట్లాడాలని పిలవడం అనుకుంటున్నారా? ఆలోచన చేయండి. నెత్తి మీద లేక తల మీద కట్టెలు పెడితే కొండ కింద నుంచి కొండ పైకి మోసుకొచ్చాడు. ఎవరో చెప్పండమ్మా? ఇస్సాకు. ఇప్పుడు కొండ పైకి పుల్లలో మోపుతో మోసుకొచ్చినోడు గింజుకుని
వాళ్ళ నాన్న చేతిలో నుంచి బయటకు వచ్చి కొండను దిగేసి ఈ పనోళ్ళు ఇద్దరి దగ్గరికి రాలేడా, పారిపోయి వచ్చేలేడా? వాళ్ళ నాన్న కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీద పండుగ పెడితే తర్వాత ఏం జరుగుతుందో పిల్లడికి తెలీదా? ఒక్క మాట మాట్లాడలేదు తండ్రికి వ్యతిరేకంగా. దేవుడు ఎందుకు నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని దేవుడు ఎందుకు అంత ప్రౌడ్గా చెప్తున్నాడనంటే, ఇస్సాకు ఆ దేవుని కొరకు బలైపోవటానికి ఇష్టపడ్డాడు. అమ్మ నువ్వు ఆడపిల్లవమ్మా, బట్టలు కొంచెం కప్పుకునేలాగా వేసుకోవాలమ్మా. అని చెప్తా ఉంటే నీదంతా ఓల్డ్ ఫ్యాషను. ఏం ఫ్యాషన్ అంట? నీది ఓల్డ్ ఫ్యాషను. ఇప్పుడు అంతా ఇప్పుకునే ఫ్యాషనే, కప్పుకునే ఫ్యాషన్ లేదు. ఇప్పుడు మన బ్రాంచ్లో ఒక ఆవిడ ఇప్పుకుని తిరుగుతుందంట, పాస్టర్ గారిని తిడుతున్నారంట. అక్కడ ఇక్కడ పాస్టర్ గారు ఇదే చెప్తుంది, నేను ఇప్పుకుని తిరగమంటున్నానా? దానికి కొవ్వు ఎక్కువైపోయి దాని ఒళ్ళంతా చూపిస్తుంటే దానికి పాస్టర్ గారు బాధ్యుడా? పాస్టర్ గారు ఏం చెప్తాడు? ఒక నాజుగ్గా ఒక పద్ధతి అయిన మనిషిలాగా నువ్వు ఒళ్ళు కప్పుకొని నువ్వు బ్రతకమ్మని చెప్తానా, లేకపోతే ఇప్పుకుని తిరగమని చెప్తాను నేను? ప్రతి ఓడికి తేరగా ఎవరు దొరుకుతున్నాడు అని అంటే పాస్టర్ గారు ఒక తేరగా దొరుకుతున్నాడు ప్రతి ఓడికి. కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టేశాడు, కట్టెల మీద పండుగ పెడుతుంటే, నాన్న నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి? కనీసం అమ్మతో కూడా ఓ మాట మాట్లాడనివ్వలేదు. అమ్మ లేవకుండా నన్ను తీసుకొచ్చేసావు, అమ్మ లేవకుండా నన్ను తీసుకొచ్చేసావు. ఏంటన్నా నువ్వు చేస్తున్న పని? ఒక్క మాట కూడా ఎదిరిస్తలేదు. ఈ రోజుల్లో ఒక అల్లర పిల్లడు ఉంటే చాలు అమ్మకే నాన్నకి నిద్ర లేకుండా ఉండటానికి. మన పిల్లలు మంచోళ్ళు అయితే దేవుని స్తుతించుకోవచ్చు నిజంగానే. మనసా ఎంత రాత్రి ఒక అతను ఫోన్ చేసి అంటున్నాడు, పిల్లలు లేకపోతే నాకు చాలా అదృష్టమైంది అంటున్నాడు. ఎందుకంటే పిల్లల వల్ల తల్లిదండ్రులు మనశ్శాంతి కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అడుగడుగున ఎదిరించే పిల్లలే కానీ మాట వినేటువంటి పిల్లలు కనపట్లేదు. ఎందుచేతనంటే ఇలా పూర్వకాలం వాళ్ళు వీళ్ళకంత నాలెడ్జ్ లేదు. నేను కొత్త తరం మనిషిని, నాకు నాలెడ్జ్ ఉంది, నాకు ఎలా బతకాలో తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు. నీ బ్రతుకును చేతులా నువ్వు పాడు చేసుకుంటున్నావు అనేటువంటి సంగతి నీకు అర్థం అవ్వట్లేదు. నీ తల్లి నీకు ఊరినే చెప్తుందా? నీ తండ్రి నీ ఊరికి చెప్తాడా? కనీసం చంపేయటానికి రెడీ అయిపోయినా ఇస్సాకు ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నా తండ్రి ఏం చేసినా నాకు మంచి చేస్తాడు కానీ. చెప్పండి అమ్మా, చక్కని మాటలు పలకని నోట్లోంచి. తండ్రి ఎప్పుడు కూడా చెడ్డ చేయడు. భూలోకపు తండ్రిని ఎదిరించలేదు, పరలోకపు తండ్రిని ఎదిరించలేదు. నేను ఆహుతైపోవటం, నా తండ్రికి విశ్వాసంగా ఎంచబడితే నేను ఆహుతైపోతాను. నేను ఆహుతైపోతాను. నా పరలోక తండ్రికి ఇష్టమైనట్లయితే నా పరలోకపు తండ్రి కొరకు నా ప్రాణాన్ని నేను త్యాగం చేస్తాను, నేను ఆహుతైపోతాను. ఇలాంటి బిడ్డలుంటే ఏ తండ్రి టెన్షన్తో సావాలి చెప్పండి? కొంతమంది తల్లిదండ్రులు అర్ధాంతరంగా చనిపోవటానికి గల కారణం ఏంటంటే పిల్లల యొక్క బిహేవియరే. మీ పిల్లలు తిట్టుకుంటున్నాను. దెబ్బలు మీరు కాదు, నేను మీ అందరికంటే ఎక్కువ దెబ్బలు తిని ఉంటాను. నేను ఇంటిని పట్టుకుని ఉన్నాను కానీ ఇంట్లోంచి పారిపోలేదు, మాట వ్యతిరేకించలేదు. ఈ రోజున మన పొజిషన్ ఏంటి? నిన్ను చదివించాడు, తెలుగు తక్కువల కింద మీ అమ్మని మీ నాన్నని చూస్తావనా? వీళ్ళ పోలీస్ పీపుల్, వీళ్ళు ఓల్డ్ జనరేషన్, వీళ్ళకి ఏం తెలీదు. నేను ప్రపంచం అంతా చూశాను, నాకు తెలుసు. చేతిలో పట్టుకున్నటువంటి సెల్ ఫోన్ కన్నా కదంతా ఏమేస్తున్నారు, సీన్ గార్డ్ని వేస్తున్నారు. కానీ కనీసం ఒంటికి కూడా కొంచెం ఏం చేయలేకపోతున్నారు. కాపుదల లేకుండా బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు ఎలాంటి బ్రతుకులు ఒకసారి
మీరు ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. మనం ఒక సాంప్రదాయ కలిగినటువంటి దేశంలో ఉన్నాం, పద్ధతి కలిగినటువంటి దేశంలో ఉన్నాం. మన ఫారంలో లేము. మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. బంధించేసి కట్టెల మీద పండుకోబెట్టి కత్తి పైకి ఎత్తాడు. పిల్లోడిని ఇంకొక నిమిషం అయితే నరికేసేవాడే. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే 7 విషయాలు చెప్తున్నాను మీకు. మొట్టమొదటి విషయము, ద ప్రొవిజన్ విల్ కమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ అవర్ ఎక్స్ట్రీమిటీ. సిద్ధపాటు అనేటువంటిది క్లిష్టమైన సమయములో వస్తుంది. కొండెక్కుతున్నప్పుడు ఎందుకులే కష్టపడి కొండెక్కడం, కొండ దిగున ఆగిపో, ఇంక విధాన బలొద్దులే అని కింద చెప్పలేదు దేవుడు. కట్టెలు పేరుస్తున్నప్పుడు తండ్రి కొడుకు ఇంత కష్టపడి పైకి వచ్చి కట్టెలు పేరుస్తున్నారు ఎందుకు, వద్దు ఆపేయండి, నేను అలాగే మీ కుమారుని నేను అడగట్లేదని అని అనలేదు. ఎగ్జాక్ట్గా నరకటానికి కత్తి ఎత్తి నరకటానికి సిద్ధపడినటువంటి టైంలో అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా ఆగు, నీ కుమారుని చంపవద్దు. ఎంత గొప్ప దేవుడు అండి. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, కత్తి ఎత్తినటువంటి తండ్రిని, నీ కుమారుణ్ణి వధించవద్దు అని ఆపుతా ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, క్లిష్టమైనటువంటి సమయములలో దేవుడు మనకు సిద్ధపాటు కలగజేస్తాడు. జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను మీకు. చూడండి, విమానము ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు ఎలాగెళ్ళిపోయిందో, ఒక ఎలక ఇంజిన్లోకి వెళ్ళిపోయిందండి. ఎలక ఇంజిన్లోకి వెళ్ళిపోయి పైన ఎగురుతున్నప్పుడు కరకో 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 అని కొరుకుతూ ఎవరికి వినపడ్డదంట, ఆ పైలట్కి వినపడ్డదట. ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ కేబుల్ కానీ కట్ చేసిందంటే విమానము పైనుంచి కింద పడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? లేడీస్ అండ్ జెంటిల్మెన్, విమానంలోకి ఒక ఎలక వచ్చింది. ఆ ఎలక ఇంజిన్లో ఉన్నటువంటి వైర్లను కొరుకుతుంది అని చెప్తే వీళ్ళ ముందు కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు అందులో వాళ్ళు. కొరకరాని కేబుల్ ఏదైనా కొరికేసినట్లయితే మన విమానం కూలిపోవచ్చు అని అనౌన్స్మెంట్ చేయొచ్చు పైలట్. దేవుడు సమయోచిత జ్ఞానాన్ని ఇచ్చాడు ఎవరికి? ఆ పైలట్కి. ఏమని ఆలోచన చేశాడనంటే పైలట్, ఎలక భూమి మీద భూమిలోనూ ఉండటానికి సృష్టించబడ్డది కానీ ఆకాశంలో ఎగరనాకి సృష్టించబడలేదు. అది స్పార్క్లా వెలిగిందట. అప్పుడు ఈ యొక్క పైలట్ ఏం చేశాడు తెలుసా? పైపైకి 25,000 మీటర్ల పైకి పోనిచ్చాడంట. ఏమైందో తెలుసా? అప్పుడు కరకమని సౌండ్ వినబడతాం మానేసిందంట. ఎందుకంటే అంత ఎత్తు ఎదిగిన తర్వాత ఆ ఎలక్కి ఏమి అందలేదు, ఆక్సిజన్ అందక చచ్చిపోయింది. ఆ ఐడియా ఆ క్షణంలో రావటం దేవుడు చూపినటువంటి కృప కాదా? మీకు అర్థమవుతుందా? దేవుడు చూపిన కృప కాదా? మన దేవుడు క్లిష్టమైనటువంటి సమయాలలో సిద్ధపాటు కలగజేసే దేవుడు, క్లిష్టమైనటువంటి సమయాలలో మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదైనా అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. ఒకవేళ మన టైం అయిపోతే ఆయన ఎంటర్ అవ్వడు తప్ప, మన టైం అవ్వకపోతే
ఖచ్చితంగా ఆ సమయంలో ఎంటర్ అయ్యి మనల్ని ఎలా కాపాడాలో, మనకి ఎలాగ ఇవ్వాలో, మనల్ని ఎలా రక్షించాలో మన సృష్టికర్త అయినటువంటి దేవుడికి చక్కగా తెలుసు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది మొదటిది. రెండవదిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే సిద్ధపాటు ఆకస్మికముగా వచ్చును. ద ప్రొవిజన్ వాజ్ స్పాంటేనియస్లీ మేడ్. అబ్రహాము ఊహించలేదు దేవుని యొద్ద నుండి సహాయం వస్తుందని. అబ్రహాము ఊహించలేదు. దేవుడు ఆగమన్నాడు. ఆగిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఆ కొమ్ముల్లో ఈ యొక్క పొదలో మరి చిక్కుకున్నటువంటి ఆ కొమ్ములతో ఉన్నటువంటి ఈ పొట్టేలను చూశాడు. దీన్ని బట్టి మనం అందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి రీతిగా మనం ఊహించలేనటువంటి రీతిగా ఆకస్మికముగా ఆయన సహాయాన్ని మనకివ్వటానికి ఇష్టపడతాడో ఒకసారి మీరు ఆలోచించేయమని మనం చేస్తూ ఉన్నాను. ఆలోచనైనా సహాయమైన మనం ఊహించకుండానే అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనకు పంపిస్తాడు. కుమారుడి మీద కత్తెత్తకుండా అక్కడే కూలబడిపోయి మోకాళ్ళ మీద పడిపోయి, ఇదేంటి నాయనా ఒక్క కొడుకుని ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటున్నావు, ఇది నీకు న్యాయమా అని దేవునికి ప్రార్థన చేయట్లేదు. దేవుడు అడిగాడు అని అంటే అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఇచ్చిన వాడు అడగటానికి అర్హుడు కాదా? ఇచ్చిన వాడు అడగటానికి అర్హత కలిగి ఉన్నాడు. దేవుడా, నా కొడుకే నీకు కావాలని అనుకుంటే నేను నీకు ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు. కానీ అక్కడ మోకరించి ఇది తప్పించిన ఆయన, ఇలా జరిగించిన ఆయన, అలా జరిగించిన ఆయన అని అనలేదు. ఇస్సాకును మరణము నుండి తప్పించాడు కానీ దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రము మరణము నుండి తప్పించలేదు. ఎందుకంటే ఆయన చనిపోతేనే కానీ మన ఎవరికి కూడా జీవం అనేటువంటిది రాదు. అది మన పాపం యేసయ్య మీద వేయబడ్డది. యేసయ్య మన కొరకు రక్షకునిగా మన పక్షాన్ని మన స్థానములో బలియాగంగా అయిపోయాడు. దేవుడు తన కుమారుణ్ణి మన స్థానంలో ఇచ్చుట ద్వారా గొప్ప కనికరాన్ని మన పట్ల ప్రదర్శించాడు. యేసు ప్రభువుని పంపించడానికైతే అనేక ప్రవచనాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. కానీ అబ్రహాం విషయంలో నీ కుమారుని కాపాడుతాను, నీ కుమారుడు మరణించకుండా నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్పకుండానే ఆకస్మికంగానే అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు సహాయం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మూడవది, ద ప్రొవిజన్ వాజ్ మేడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు మాత్రమే సిద్ధపాటు దేవుని నుండి మాత్రమే వస్తుంది. ఒకవేళ దేవుడు నా కొడుకుని చంపకుండా ఉండేటట్లయితే ఎందుకన్నా మంచిది, ఒక రెండు గొర్రె పిల్లలను కూడా తీసుకెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మైండ్ మారితే పిల్లోడిని మానేసి గొర్రె పిల్లలను బలిద్దామని అడ్వాన్స్గా ఈ గాడిలతో పాటు గొర్రె పిల్లల్ని ఏమన్నా తీసుకెళ్ళాడా అబ్రహాము? తీసుకెళ్ళలేదు. సహాయం ఎవరి దగ్గర నుంచి వస్తుందటండి? ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, సహాయము నీ దగ్గర నుంచి రాకపోతే ఇశ్రాయేలీయులకు సహాయము వేరొక చోటు నుండి వచ్చును అనగా దేవుడి పేరు రాయబడలేదు ఎస్తేరు గ్రంథంలో. సహాయము నీ దగ్గర నుంచి రాకపోతే సహాయము వేరొక చోట నుండి ఇశ్రాయేలులకు వచ్చును
అని చెప్పబడ్డ మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. మనుషులందరూ చేతులు బిగబట్టేసిన దేవుడు చేయి తెరిచే ఉంది. దేవుడు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. తీసుకోవటానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా లేదా ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే యెహోవా కేవలం చూచువాడు మాత్రమే కాదు, యెహోవా మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. అమ్మా, నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూస్తున్నాడు. నీవెంత నలిగిపోతున్నావో నీ దేవుడికి తెలుసు. నీకున్నటువంటి రోగముతో నువ్వెంత సతమతం అయిపోతున్నావో నీ గురించి దేవుడికి తెలుసు. పాస్టర్ గారు తెలియకపోవచ్చు, సంఘానికి తెలియకపోవచ్చు, పెద్దలకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవుడికి నీ పరిస్థితి తెలుసు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిద్ధపాటు ఎవరి దగ్గర నుంచి వస్తుందట? హెల్ప్ విల్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి సహాయం వచ్చింది. దేవుడు సహాయం చేసినట్లయితే ఆ సహాయాన్ని ఎవ్వడూ ఆపలేడు. అందుకనే మనం దేవుడి దగ్గర ప్రాధేయపడాలి, కన్నీరు కార్చాలి, దేవుడి దగ్గర గోజాడాలి. ప్రభువా, నాకంటూ ఏ దిక్కు లేదు నాయనా, నాకంటూ ఏదో దిక్కు లేదు నాయనా, నాకున్న దిక్కు నీవే, నాకు చేసేటువంటి సహాయం నీవే. నువ్వు నన్ను ఆదుకోకపోతే నన్ను ఆదుకునేవాడు ఎవడు లేడు. దేవుడి దగ్గర మనం ఆక్రందించినప్పుడు దేవుడు మన మొర ఆలకించి మనకి సహాయం చేస్తాడు. ఈ దినాన్ని ఇక్కడ ఉన్న వారిలో మనుషులు సహాయం చేయలేరు, దేవుడు మాత్రమే సహాయం చేయగలడు, దేవుడు మాత్రమే ఆదుకోగలడు. ఎందుకంటే నాకున్న ఇబ్బందిని కానీ, నాకున్న బాధను కానీ, నా కష్టాన్ని కానీ ఎవరు తీయలేరు, దేవుడు ఒక్కడే తీస్తాడు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మీ దేవుడు మిమ్మల్ని సిగ్గుపరిచేటువంటి దేవుడు మాత్రము కాదు. నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయనని చెప్పిన దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో సహాయం చేస్తాడు. అంచేత నువ్వు తూర్పుకు చూడకు, పడమరకు చూడకు, ఉత్తరం చూడకు, దక్షిణం చూడకు, నువ్వెవరి వైపు చూడనంటే ఆకాశం అందు ఉన్నటువంటి ఆసీనుడైనటువంటి ఆ దేవుని తట్టు చూడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎంతోమంది షుగర్తో బాధపడుతున్నారు, ఎంతోమంది బీపీతో బాధపడుతున్నారు. కొంతమంది మాకు లేదనుకుంటున్నారు, కానీ మీకు ఏదో రోగం వచ్చేదాకా చెక్ చేయించుకోరు, అప్పుడు దాకా మీకు తెలియదు ఇది ఉందని. కానీ ప్రతిరోజు కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఏ టయానికి దేవుడు పిలిచినా సరే. సహోదరుడు మన వారం అక్కడ కూర్చున్నాడు, పైకి వచ్చాడు, నాతో మాట్లాడాడు. వచ్చే వారం మళ్ళా మన మధ్య ఉండడని అతనికి తెలియదు, నాకు తెలీదు, దేవుడికి తెలుసు. ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి నీటి మీద బుడగ వంటి జీవితం మంది. అది నీది నాదని, నాకు అది ఉందని ఇది ఉందని విర్రవెక్కో. ఎందుకంటే ఏది నీ వెనకాల రాదో, చచ్చిపోయేటువంటి దినాన్ని నీ ప్రాణానికి అడ్డొచ్చేటువంటి వాడు ఎవడు కూడా లేడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమందికి నేను హెచ్చరిస్తున్నాను, ఒరు బాబు, నీకు ఉన్నటువంటి రోగాన్ని బట్టి నువ్వు తాకూడదు, సిగరెట్ కాల్చకూడదు. నేను చెప్పేది ఎలాగుందనంటే చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్టు ఉంది కొంతమందికి. నాకేం అవ్వదులే అనుకుంటున్నావు, ఇది ఎప్పుడు వచ్చి నీ మీద పడుతుందో ఎవరికీ అర్థం కాదు. అదే మనం సిద్ధపడి ఉన్నామనుకోండి, మనకి ఏ భయమో ఇది. సిద్ధపడలేదనుకోండి భయపడతాం. కొన్ని రోజులు నాకు భయం వేస్తుంటుంది. నేను రాత్రి చచ్చిపోతానేమో భయం వేసిన రోజు నేను నా గదికి గడెట్టను, ఎందుకంటే మళ్ళీ తలుపు పగలు కొట్టుకోవాలి. వీళ్ళు నాకు ధైర్యంగా ఉంది, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను రోజుని నేను గడెడతాను. నేను టవర్ బోల్ట్, నాకు ఈరోజు బాగలేదు, ఒకవేళ నేను కానీ పోతానేమో నైట్, మరి పొద్దున్న దాకా తెలక నేను ఒకనే పడుకుంటాను నా గదిలో.
అప్పుడు టవర్ బోల్ట్ తీసేసి పడుకుంటాను, ఎందుకంటే మళ్ళీ లేకపోతే వీళ్ళు తలుపులు పగలగొట్టేసి తీసుకోవాలేమో అనేటువంటి ఆ బాధ లేకుండా. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి ఎవరికి కూడా తెలియదు, కానీ సిద్ధపడ్డావా నువ్వు? మన దేవుడు మనల్ని ఎప్పుడు సిద్ధపడమంటున్నాడు. ఇది మూడవ సత్యం. సిద్ధపాటు మహోన్నతమైన రీతిగా వచ్చును. ఏ ప్రొవిజన్ మోస్ట్ గ్లోరియస్లీ మేడ్. ప్రియులారా, దహన బలికి ఏం కావాలని అడిగాడు పిల్లోడు? చెప్పండి. దహన బలికి ఏనుగేది నాయనా? దహన బలికి సింహం ఏది నాయనా? దహన బలికి ఆవు ఏది నాయనా? దహన బలికి ఎద్దేది నాయనా అని అడిగాడా? ఏమడిగాడు చెప్పండి అమ్మా? గొర్రె పిల్లనే దహన కింద దేవుడికి ఇస్తారని సంగతి ఎవరికి తెలుసు? పిల్లోడికి తెలుసు. అబ్రహామా, నీ కుమారుని చంపొద్దు అన్న వెంటనే వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగిన వెంటనే అతనికి ఏం కనపడ్డదట? పొదల్లో చిక్కుకున్నటువంటి గొర్రె పిల్ల కనపడుతుంది. కొడుకు అడిగినటువంటి ప్రశ్నకు నూతన నిబంధన గ్రంథంలో జవాబు ఉంది. బాప్తిస్మకుడైనటువంటి యోహాను యేసు ప్రభు వారిని చూసి అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్నా. అక్కడ ఏమడిగాడు? గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. చూసారు అలా సరిపోయిందో? అక్కడ ప్రశ్న అడగటానికి, ఇక్కడ జవాబు ఇవ్వటానికి. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. పొదల మధ్యలో చిక్కుకున్నది ఒక ఆవు కాదు, ఒక గేదె కాదు, ఒక సింహం కాదు, ఒక ఏనుగు కాదు, భూలోకంలో ఏ జంతువు కాదు. దేవునికి ఏది బలివ్వాలో బలివ్వలసినటువంటి జంతువే అక్కడ బంధించబడినట్లుగా మనకు కనపడుతుందనంటే దేవుడు ఎంత మహిమోన్నతుడైనటువంటి దేవుడు. పర్వతాల మీద ఏ అన్న ఉండొచ్చండి అక్కడ, కానీ దేవుడు అక్కడ ఏం సప్లై చేశాడో తెలుసా? ఆ టైంకి ఏది అవసరమో అవసరమైన దాన్ని సప్లై చేశాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మహిమోన్నతుడు. ఏ టయానికి ఏది మనకు అవసరమో, తన బిడ్డలకి అవసరమో అవన్నీ ఎరిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐదవది, ద ప్రొవిజన్ వాజ్ మేడ్ ఎఫెక్టివ్లీ. సిద్ధపాటు చైతన్యవంతముగా వచ్చును. ఎవరి వల్ల నవ్వు కలిగిందో, నిజంగా ఇస్సాకును చంపేస్తే ఇస్సాకు వలననే దుఃఖము కూడా కలిగేది. మీరు ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. పిల్లోడు ఇద్దరు కలిసి ప్రయాణం చేసి వెళ్ళారండి. వెనక్కి ఒకడే తిరిగి వచ్చాడు. వెనక్కి ఒకటి తిరిగి వచ్చిన తర్వాత ఊరోళ్ళు అందరూ అడుగుతారా, మీ పిల్లని తీసుకెళ్ళావు కదా, మీ పిల్లని ఏం చేసావు? ఇలాగ దేవునికి దహన బలిగా పిల్లోడిని ఇచ్చేసారంటే అందరూ అబ్రహాముని ఏమంటారు? నరహంతకుడు, అసలు జాలి దయ లేనోడు, సొంత కొడుకుని చంపేశాడు. ఎన్ని మాటలు పడవలసి వస్తుంది అబ్రహాము ఒక్కడు వెనక్కి వస్తే. ఆ మాటలు ఏమీ పడక్కర్లేకుండా, నింద అతని మీదకి రానివ్వక్కర్లేకుండా, దేవుడు పశువును దేవుడు అతనికి అనుగ్రహింపజేసి ఇద్దరు కలిసి వచ్చేలాగా చేశారనంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తున్నా. ఎంత కఠినాత్ముడు కాకపోతే కొడుకుని చంపుతాడు, ఎంత కఠినాత్ముడు కాకపోతే పొలాల మీద పెట్టి కొడుకుని కాల్చేస్తాడు. ఇలాంటి తండ్రిని సమాజం ఎలా చూస్తుంది? దేవుడు అలాంటి నింద ఏది రాకుండా దేవుడు సిద్ధపరిచినటువంటి సిద్ధపాటు ఎలా ఉందనంటే అత్యంత చైతన్యవంతమైనటువంటి రీతిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆరవ సత్యము, ద ప్రొవిజన్ వాజ్ మేడ్ ఫర్ ఎవ్రీ బిలీవర్.
సిద్ధపాటు ప్రతి విశ్వాసికి కలుగును. మనం అనుకుంటాం అబ్రహాముకు ఒక్కడికే దేవుడు సహాయం చేశాడు, ఇంకెవరికి సహాయం చేయడేమో అని అనుకుంటాం. కానీ దేవుడు ఎంత గొప్పడో తెలుసా? అబ్రహాముకు సహాయము చేసిన దేవుడు మనందరికీ కూడా అవసరమైనప్పుడు సహాయము చేయటానికి సిద్ధ మనస్సుతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడైతే అబ్రహాము తన కుమారుని బలిగా ఇవ్వబోయాడో అదే పర్వతం మీద, అదే చోట దేవుడు సొలొమోను ద్వారా మందిరాన్ని నిర్మించటానికి ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఊరికి నేలమనలేదు. 3 రోజులు ప్రయాణం చేసి చంపేసేవాడిని ఎక్కడ చంపితే ఏంటి, కాల్చేవాడిని ఎక్కడ కాల్తే ఏంటి? దేవుడు పనిగట్టుకుని 3 రోజులు ప్రయాణం చేసి అక్కడికి ఎందుకు పంపించాడు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ స్థలాన్ని చూసినట్లయితే అక్కడ ఏముందనంటే డూమ్ ఆఫ్ ది రాక్. అక్కడ ఒక గ్లోబ్ లాగా ఉంటుంది, బంగారంతో చేయబడినటువంటి గ్లోబు. కింద మసీదు ఉంటుంది. మరి ఫస్ట్లో మేము ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఆ మసీదులోకి వెళ్ళనిచ్చేవారు, ఇప్పుడున్న గొడవలను బట్టి వెళ్ళనిచ్చేవారు కాదు. ఆ మసీదు లోపల ఏమవుతుంది తెలుసా? ఒక బండ లాంటిది ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏం చెప్తారనంటే అబ్రహాము ఇస్సాకును బలిగా ఇవ్వటానికి ఉపయోగించబడినటువంటి పర్వతం ఇదే అని చూపిస్తారు. ఇప్పుడు ముస్లింలకి మరి ఇజ్రాయేలీలకి పడక ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళనివ్వట్లేదు, కానీ ఫస్ట్లో నేను ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి చూడనిచ్చేటువంటి వారు. దేవుడు ఈ స్థలాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనంటే ఇది కేవలం అబ్రహాముకే కాదు, భూలోకంలో ఉన్న ప్రతి విశ్వాసికి కూడా ఇక్కడ నుండి సహాయం వెళ్ళాలి. ఎందుకంటే యెరూషలేము తట్టు చూసి ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు యెరూషలేము యొక్క దేవాలయం తట్టు చూసి వేడుకునేటువంటి వారు వాళ్ళు. ఇక్కడున్న ప్రతి బిడ్డకు, ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు దేవుడు ఖచ్చితంగా మీకు అవసరమైనప్పుడు సహాయాన్ని సిద్ధపాటు చేయగలడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. సంస్కార ఆరాధన మన మధ్య ఉంది. ఏ ప్రొవిజన్ విచ్ గ్యారంటీస్ ఆల్ అదర్ ప్రొవిజన్స్. ఈ సిద్ధపాటు అన్ని సిద్ధపాటులకు హామీ ఇచ్చును. ఈ సిద్ధపాటు అన్ని సిద్ధపాట్లకు హామీ ఇచ్చిన. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరింట్లో కూడా వాళ్ళ ఇంట్లో అత్యంత విలువైనటువంటి ఒక వస్తువు ఉంటుంది. అది బంగారం కావచ్చు, నెక్లెస్ కావచ్చు, హారం కావచ్చు, లేకపోతే డైమండ్ కావచ్చు. మీ ఇంట్లో అన్నిటికంటే విలువైంది ఏదో మీకు తెలుసా? ఎవరు మాట్లాడరంటే? ప్రతి ఒక్కరింట్లో ఒక విలువైంది ఉంటుంది. అంటే ఎదటోడుకున్న విలువైంది నీకు లేకపోవచ్చు, కానీ మీ ఇంట్లో అంటూ మీకు ఒక విలువైన వస్తువు ఉంది కదా. అదేదో మీకు తెలిసి నాకు చెప్పకండిలేండి. ఇప్పుడు దేవుడు వచ్చి, అమ్మా నీ ఇంట్లో అత్యంత విలువైనటువంటి ఈ వస్తువు నాకు ఇచ్చేయమని అడిగాడు. నువ్వు ఇవ్వగలిగేటువంటి స్త్రీవైతే, ప్రభువా ఇదిగో ఇచ్చేసాను తీసుకో అన్నావు. ఇది ఇవ్వగలిగినప్పుడు మీ ఇంట్లో ఉన్న ఉప్పుకుండ ఇవ్వలేవా? నీ ఇంట్లో ఉన్న చెంబు ఇవ్వలేవా? నీ ఇంట్లో ఉన్న ముంత ఇవ్వలేవా? నీ ఇంట్లో దీనికంటే తక్కువ రేటుది ఏదైనా అడిగితే నువ్వు ఇవ్వలా? విలువైంది ఇచ్చేసినప్పుడు విలువ తక్కువది ఇవ్వడానికి ఏంటండి ప్రాబ్లము? ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనకివ్వటానికి ఆయన వెనుతిరగలేదు. దేవుడి దగ్గర ఏదైనా విలువైంది ఉన్నదంటే ఆ విలువైంది ఎవరంటే తన కుమారుడు. ఆ కుమారుణ్ణే మన కోసం ఇవ్వటానికి ఆయన వెన్ను తిప్పలేదు. నా కుమారుడు చనిపోతే మీకు రక్షణ వస్తుందా? నా కుమారుని ఇచ్చేస్తున్నాను. నా కుమారుడు మీ స్థానంలో నిలబడి శిక్షను అనుభవిస్తే
మీరు రక్షణ పొందుతారా, నా కుమారుని ఇచ్చేస్తున్నానని దేవుడు ఏం చేశారంటే మన కొరకు తన కుమారుణ్ణే ఇచ్చేశాడు. అత్యంత విలువైనటువంటి తన కుమారుణ్ణే మనకి ఇచ్చేసిన దేవుడు వెండి అడిగితే ఇవ్వడా, బంగారం అడిగితే ఇవ్వడా, దానికంటే విలువ తక్కువైన దాన్ని అడిగితే దేవుడు మనకి ఇవ్వడా? మాట్లాడరేంటి? చెప్పండమ్మా, ఇస్తాడేవడా? అత్యంత విలువైంది ఇచ్చాడంటే విలువ తక్కువది ఏది అడిగినా కూడా దేవుడు మనకిస్తాడు అనేటువంటి హామీ, గ్యారంటీ ఉంది. అందుచేత ఈ రోజున మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అత్యంత విలువైంది ఎప్పుడో ఇచ్చేశాడు మనకి. దేవుడా, నాకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది నాయనా, అప్పు తీర్చడానికి కావలసినటువంటిది నాకు ఏ ప్రక్కన చూసినా కానీ నాకు త్రోవ కనపట్టలేదు నాయనా. ఏ త్రోవ లేదు అని అనుకున్నప్పుడు ఆయనే మనకు త్రోవ. అర్థమైందా నేను చెప్పేది? ఒక్కోసారి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అవతల వాళ్ళేమో మనం పీకి మీదకి వచ్చి కూర్చుంటారు, ఇస్తావా చేస్తావా అంటారు. దారి కారణమైనటువంటి పరిస్థితులు, దారి అయి ఉన్నటువంటి యేసు ప్రభు వారిని మనం వెంబడించినట్లయితే ఖచ్చితంగా సమయోచితమైన ఉపాయమును మనకిచ్చి, సమయోచితమైనటువంటి సహాయమును మనకు అనుగ్రహింపజేసి ఆ గండము నుండి గొట్టెక్కించేటువంటి వాడు దేవుడే. నాకు చిన్నప్పటి నుంచి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. మా ఇంట్లో ఏదన్నా వస్తువు మిస్ అయిపోయింది అనుకోండి, అది ఎవరు తీయనివ్వండి, దెబ్బలు మాత్రం నాకు. దెబ్బలు నన్ను కొట్టేవారు. అది ఏమి నేను తీయలేదు, నన్ను ఏమో చెత్తగొడేస్తున్నారు. అప్పుడు నేను కళ్ళు మూసుకుని దేవుడా అది ఎక్కడుందో కనిపించేలా చేయవా అని నా వయసులో. అప్పుడు ఏదో మూలం కనపడి, ఇదిగో ఇక్కడ ఉందని తీయలేదు. వస్తువు దొరికింది, దెబ్బలు తీయలేరు కదా వెనక్కి. ఈ వాసిపోయిన దెబ్బలో భరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ చిన్నప్పుడు కొట్టినప్పుడే నేను దేవుడిని స్మరించుకుంటే కనపడలేని వస్తువు కనిపించేలాగా చేసేవాడు దేవుడు. దేవుడు నన్ను ఇంకా అధికమైన దెబ్బల నుంచి రక్షించడానికి నాకు సహాయం చేసిన దేవుడు. అప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు కూడా ఏది పీకి మీదకి వస్తున్నా, ప్రభువా ఇదైతే నాకు చేతనవ్వదు, ఇదైతే నా వల్ల అవ్వదు ప్రభువా, ఇది నాకు చేసి పెట్టి ప్రభువా అని అడిగిన ప్రతిసారి కూడా దేవుడు ఏ రోజున కూడా సిగ్గుపడలేదు. మన కష్టము, ఆపద, హింస, శ్రమ వచ్చినప్పుడు, ఏ దారి కనపడలేనప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపుకు చూస్తే ఆయన నీకు సమయోచిత జ్ఞానాన్ని ఇచ్చి, త్రోవలేని చోట త్రోవ చూపించి ఆయన నిన్ను ఆ యొక్క సమస్యల నుండి వెలుపలకు తీసుకురాగలిగేటువంటి దేవుడు. అబ్రహాం చెప్పాడు, మేము మరలా దేవునికి దహన బలి అర్పించి మనం వెనక్కి వస్తామన్నాడు. చెప్పినట్టుగానే పనుల దగ్గరికి వచ్చాడు. దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు. ఇంటికి వెళ్ళారు, సాక్ష్యం చెప్పగలిగారు. ఎందుకంటే మా దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇచ్చి తీసేసుకునే దేవుడు కాదు, ఇచ్చి పరీక్షించే దేవుడు. ఆ పరీక్షలో నేను నెగ్గగలిగితే దేవుడు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికంగా. 24వ అధ్యాయంలోకి తర్వాత మీరు చదవండి. 24వ అధ్యాయంలో ఇస్సాకు బతుకుపోయాడా, వెనక్కి వచ్చేసాడా? ఇస్సాకుకు పెళ్లి చూపులకు వెళ్తారు. అప్పుడు అబ్రహాము సేవకుడు సాక్ష్యం చెప్తున్నాడు, యెహోవా దేవుడు నా యజమానుడైన అబ్రహామును అన్ని విషయములలో, చెప్పండి ఆ మాట, చక్కని మాటలు పలకండి. నీకు ఆశీర్వాదం కలగాలంటే ఆశీర్వాదం అనే మాట నీ నోట్లోంచి వచ్చుగాక అనండి అందరూనే. నా యజమానుడైనటువంటి అబ్రహామును యెహోవా దేవుడు అన్ని విషయములలో అన్నారా? అన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుతారు. అన్ని విషయాలలో వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, మనులు ఇచ్చాడు, మాణిక్యాలు ఇచ్చాడు, దాసులను ఇచ్చాడు, దాసులను ఇచ్చాడు, మేకలను ఇచ్చాడు, మందలను ఇచ్చాడు, అన్ని విషయాలలో కూడా దీవించాడు. ఎప్పుడనగా అబ్రహాము దేవుని మాటకు లోబడినప్పుడు, దేవునికి విధేయుడైనప్పుడు, దేవుని హెచ్చించినప్పుడు
దేవుడే నాకు అందరికంటే ఎక్కువ నువ్వే అని అబ్రహాము ప్రకటించినప్పుడు దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో దీవించాడు. చివరికి ఒక మాట, నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తాను. దేవుణ్ణి గణపరచండి, ఘనత దేవుడే ఇస్తాడు. దేవుడు అద్భుతమైన రీతిలో వాడుకుంటాడు. మీకున్న సమస్య ఏదైనా, మీకున్న చిక్కు ఏదైనా, ఈ రోజున మీకు త్రోవ లేకపోయినా, మీకు ఆలోచన లేకపోయినా, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపుకు చూడండి. ఆయనే మన ప్రశ్నలన్నిటికీ జవాబై ఉన్నాడు. పవిత్రమైనటువంటి ప్రభువారి బల్ల మన ఎదుట ఉంది. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ సమయోచిత జ్ఞానము, సమయోచిత సహాయము కొరకు ఆయనను మనం అపేక్షిందాం. దేవుడు మనల్ని దర్శించి సహాయము చేయును కాక. దయతొందరూ మోకరించండి.